ఆనాడు ఇంత మాట చెప్పిండు. గిరిజన గూడాలలో గుడంబ రాజ్యం వెళ్తుందని చెప్పిండు. గుడంబ తాగి తాగి మనుషులు చచ్చిపోతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ కాదా? మనం అనుకున్నాం నిజమేనేమో, గుడంబ బంద్ చేస్తే ప్రజల బతుకులు బాగుపడతాయని, ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మి గుడంబ అంతా కూడా రద్దు చేసుకున్నాం. మనం బంద్ చేసుకున్నాం, బట్టీలు బంద్ అయిపోయినాయి, సహకరించిన గవర్నమెంట్కి. కానీ నేను అంటున్నామా ఇవాళ ఆ గుడంబ జాగలో ఏమొచ్చింది? కేసీఆర్ చీప్ లిక్కర్ వచ్చినమాట. వాస్తవం కాదా? ఆలోచించండి అమ్మా. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు బ్రాండీ షాపుల మీద, బెల్ట్ షాపుల మీద సంవత్సరానికి ప్రభుత్వానికి మనం ఇచ్చే ఆదాయం 10,700 కోట్లు. ఇవాళ మనం ఇచ్చే ఆదాయం ఎంతో తెలుసా అమ్మా? నీ ఊర్లో నరసింహపేటలో అర్ధరాత్రి పూట కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు, కానీ ఆయనకు అర్ధరాత్రి పూట కుతిలేస్తే మాత్రం బ్రాండ్ సీసా దొరుకుతున్నమాట. వాస్తవం కదా? ఇవాళ భర్త తాగుడుకు బానిసై భార్యను కొడుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నారు అని చెప్పి తల్లి అడ్డం వస్తే తల్లిని కొడుతున్నమాట. వాస్తవం కాదా? తండ్రి ఎందుకురా బిడ్డ అని చెప్పి అడ్డం వస్తే తండ్రిని కొడుతున్నమాట. వాస్తవం కాదా? తాగిన మైకంలో రోకలి బండతో తల్లిని చంపిన కొడుకు, తండ్రిని చంపిన కొడుకు, భార్యని చంపిన కొడుకు వార్తలు వింటున్నమాట. వాస్తవం కాదా? భర్త తాగి ఇంటికి వస్తే పిల్లల్ని వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఒదిగి పడుకుంటున్నమాట. వాస్తవం కాదా? ఇవాళ దానికి కారకుడు ఎవడు మీకు తెలుసా? ఇవాళ గ్రామాన 150 మందికి ఒక చొప్పున లెక్క కట్టి దాని పేరేమో నిషేధిత ఆబ్కారీ శాఖ, కానీ అది నిత్యం చేస్తున్న పని బ్రాండ్ షాపులు పెట్టండి, తెరవండి, బెల్ట్ షాపులు పెట్టండి, తెరవండి, అమ్మండి, ఖజానాకు డబ్బులు పంపమని చెప్పి ఆదేశాలు ఇచ్చి నా ఆడబిడ్డల పుస్తకాలు తెంపుతున్నమాట. వాస్తవం కాదా? నా ఆడబిడ్డల ఆలోచించమని చెప్పి కోరుతున్నా.